హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించి ప్రాక్టీస్ బెట్స్ అయితే చూద్దామండి. మన ఛానల్లో ఆల్రెడీ కంటెంట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ప్రాక్టీస్ బెట్స్ కూడా అప్లోడ్ చేశాము. సో మనము నెక్స్ట్ విద్యా దృక్పథాల గురించి అయితే చూద్దామండి. సో విద్యా దృక్పథాలకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కదా. సో ఈ విద్యా దృక్పథాలలో మనకు విద్య అలాగే విద్యకు సంబంధించినటువంటి అర్థాలు, అలాగే విద్యలో ఉండేటటువంటి త్రిధ్రువ ప్రక్రియలు ఉన్నాయి కదా. సో వాటి గురించి, అలాగే నియత విద్య గురించి, అలాగే అనియత విద్య, యాదృచ్ఛిక విద్య, వీటికి సంబంధించి మనము ఈ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అలాగే దీనికి సంబంధించి కంటెంట్ కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో వాళ్ళని బట్టి మీకు నేను లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ప్రస్తుతానికైతే మనం ఈ వీడియోలో విద్యా దృక్పథాలకు సంబంధించి విద్యా నిర్వచనాలు, అలాగే విద్యలో ఉండేటటువంటి ప్రక్రియల గురించి మనము ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. సో విద్యా దృక్పథాలకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్లలో ఫస్ట్ బిట్ వచ్చేసి విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అరిస్టాటిల్, ఆప్షన్ బి సోక్రటీస్, ఆప్షన్ సి వచ్చేసి కొమినియన్, ఆప్షన్ డి జాన్ డ్యూయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, జాన్ డ్యూయి. విద్య అంటే జీవించడానికి తయారు చేయడమే కాదు, జీవితమే విద్య అని నిర్వచించిన వారు ఎవరు అంటే జాన్ డ్యూయి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. 1964-66 మధ్యకాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కోటారి, ఆప్షన్ బి మొదలియర్, ఆప్షన్ సి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ డి జిడ్డు కృష్ణమూర్తి. కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. నేను ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చేసి మీకు ఆన్సర్స్ అయితే చెప్తాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కోటారి అండి. 1964-66 మధ్య కాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు అంటే కోటారి అండి. ఇక్కడ వచ్చేసి మనకు 1964-66 మధ్య కాలంలో వచ్చేసి మనకు కోటారి మిషన్ అనేది ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దానికి అధ్యక్షులు ఎవరు అంటే కోటారి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. 1986 జాతీయ విద్యా విధానంలో సూచించినటువంటి విద్యా ధ్యేయాలు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది సార్వత్రిక విద్యను సాధించడం, ఆప్షన్ బి వచ్చేసి సమాన విద్యా అవకాశాలను పెంపొందించడం, ఆప్షన్ సి శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడం, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పైవన్నీ అండి. మనకు వచ్చేసి 1986 జాతీయ విద్యా విధానంలో సూచించినటువంటి విద్యా ధ్యేయాలు ఏవి అంటే ఫస్ట్ది వచ్చేసి సార్వత్రిక విద్యను సాధించడము, అలాగే అందరికీ సమాన విద్యా అవకాశాలను కల్పించడము. నెక్స్ట్ అలాగే మన పాఠాలలో వచ్చేసి వాళ్ళకు శాస్త్రీయ ఆలోచనలు రేకెత్తించేలా ఉండేలాగా మనకు పుస్తకాలను అయితే రూపొందించడం జరిగింది. సో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడం, ఇవన్నీ కూడా మనకు 1986 జాతీయ విద్యా విధానంలో సూచించినటువంటి విద్యా ధ్యేయాలండి. 1986 జాతీయ విధానంలో సూచించినటువంటి విద్యా ధ్యేయాలు ఏవి అంటే పైవన్నీ. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బేకన్, ఆప్షన్ బి హెర్బర్ట్, ఆప్షన్ సి వైట్హుడ్, ఆప్షన్ డి రాస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెర్బర్ట్ అండి. నైతిక విలువలు ఆధారాలు ఉన్నటువంటి ప్రవర్తనని ఏంటిది, అదే సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే హెర్బర్ట్. ఇక్కడ చూడండి, నైతిక విలువలు ఆధారాలు ఉండేటటువంటి ప్రవర్తన ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన అండి. ఇక్కడ నైతిక విలువలు ఆధారాలు ఉండేటటువంటి ప్రవర్తన ఏది? సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే హెర్బర్ట్. మనం వచ్చేసి ఇక్కడ సైంటిస్టుల నేమ్లను గుర్తుపెట్టుకోవాలండి. సో వాటికి కొన్ని కొండ గుర్తులను పెట్టుకోండి. దానివల్ల మనం ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ప్రవర్తన సత్ప్రవర్తన కూడా ఉందండి.
నైతిక విలువలు ఆధారాలు ఉన్నటువంటి ప్రవర్తన ఏది? సత్ప్రవర్తన అనేసి అభిప్రాయపడిన వారు ఎవరు? హెర్బర్ట్. నెక్స్ట్, జాన్ డ్యూయీ ప్రకారము విద్య అనేది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఏకధ్రువ ప్రక్రియ, ఆప్షన్ బి ద్విధ్రువ ప్రక్రియ, ఆప్షన్ సి వచ్చేసి త్రిధ్రువ ప్రక్రియ, ఆప్షన్ డి వచ్చేసి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, త్రిధ్రువ ప్రక్రియ. మనకు వచ్చేసి జాన్ డ్యూయీ ప్రకారము విద్య అనేది ఏది అంటే త్రిధ్రువ ప్రక్రియ అండి. మనకు వచ్చేసి మీకు దీనికి సంబంధించినటువంటి కంటెంట్కి సంబంధించి వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు వచ్చేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది వచ్చేసి దేనికైతే కామెంట్ చేస్తారో అంటే ప్రాక్టీస్ బిట్లకా లేకపోతే కంటెంట్కి సంబంధించిన వీడియోస్ చేయాలా, ఇటువంటి మీరు చెప్తే దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే చేస్తానండి. చాలామంది కంటెంట్ చూడడం లేదు, సో అందుకనేసి నేను ప్రాక్టీస్ బిట్స్ అయితే చెప్తున్నాను. సో కంటెంట్ కావాల్సిన వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో చేయండి. ఎక్కువ మంది ఏది చేస్తారో దాన్ని బట్టి మీకు క్లాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ జాన్ డ్యూయీ ప్రకారం విద్య అనేది ఏ ప్రక్రియ అంటే త్రిధ్రువ ప్రక్రియ అండి. ఇక్కడ వచ్చేసి మనకు ఏకధ్రువ ప్రక్రియ అంటే వచ్చేసి దీంట్లో ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటాడండి. ద్విధ్రువ ప్రక్రియ అంటే దీంట్లో ఉపాధ్యాయుడు అలాగే విద్యార్థి మధ్యన మాత్రమే మనకు సంబంధం అనేది ఉంటుంది. అలాగే వాళ్ళు బోధన కూడా మనకు ఓన్లీ ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్యలోనే మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ త్రిధ్రువ ప్రక్రియ అంటే ఏంటంటే మనకు వచ్చేసి ఇది విద్యార్థి అలాగే ఉపాధ్యాయుడు, దానికి సంబంధించి సమాజం అంటే మనకు సమాజానికి సంబంధించి కూడా ఎలా ఉండాలి ఏంటి అనేటటువంటి ప్రాధాన్యత ఉంటుందండి. త్రిధ్రువ ప్రక్రియలో వచ్చేసి విద్యార్థి ఉంటాడు, అలాగే ఉపాధ్యాయుడు ఉంటాడు, సమాజం కూడా ఉంటుందండి. సో ఇక్కడ మనకు విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం అంటే సమాజంలో ఎలా ఉండాలి ఏంటి ఇటువంటి అంశాలను కూడా మనకు ఈ త్రిధ్రువ ప్రక్రియలో ఉంటాయండి. సో మనకు జాన్ డ్యూయీ ప్రకారం విద్య అనేది ఏది అంటే త్రిధ్రువ ప్రక్రియ. అంటే సమాజంలో కూడా మనము ఆ విద్య అనేది మనం సమాజంలో ఎలా ఉండాలో కూడా తెలపగలగాలండి. అలాంటిదే విద్య అనేసి చెప్పడం జరిగిందనమాట జాన్ డ్యూయీ. సో ఇక్కడ మనకు ద్విధ్రువ ప్రక్రియను ప్రతిపాదించింది ఎవరు అంటే జాన్ ఆడమ్స్ అండి. ద్విధ్రువ ప్రక్రియను ప్రతిపాదించింది ఎవరంటే జాన్ ఆడమ్స్. అలాగే ఏకధ్రువ ప్రక్రియ అనేది మనకు ఎప్పుడు అమల్లో ఉండేదంటే వేదకాలంలో అమల్లో ఉండేదండి. అక్కడ ఓన్లీ ఉపాధ్యాయులు మాత్రం చెప్పిందే వినాల్సి ఉండేదన్నమాట. సో దాన్ని ఏకధ్రువ ప్రక్రియ అనేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాణిలో, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ డ్యూయీ ప్రకారం విద్య అనేది ఏది అంటే త్రిధ్రువ ప్రక్రియ అండి. త్రిధ్రువ ప్రక్రియలో విద్యార్థి ఉంటాడు, ఉపాధ్యాయుడు ఉంటాడు, అలాగే సమాజం కూడా ఉంటుందండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో నిరంతర విద్యను అందించే సంస్థలు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మనకు రాత్రి పాఠశాలలు, ఆప్షన్ బి వచ్చేసి టీవీ రేడియో ప్రసార సాధనాలు, ఆప్షన్ సి వయోజన విద్యా కేంద్రాలు, ఆప్షన్ డి పైవన్నీయు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పైవన్నీయు అండి. క్రింది వాణిలో నిరంతర విద్యను అందించే సంస్థలు. నిరంతర విద్య అంటే నథింగ్ బట్ అనియత విద్య అండి. మనకు నియత విద్య, యాదృచ్ఛిక విద్య, అనియత విద్య అనేసి ఉన్నాయి కదా. సో దాంట్లో మనకు అనియత విద్యను వచ్చేసి మనకు నిరంతర విద్యగా మనము చెప్తాము. సో క్రింది వానిలో నిరంతర విద్యను అందించే సంస్థలు వచ్చేసి మనకు రాత్రి పాఠశాలలు అండి. రాత్రి పాఠశాలలు ఏంటి? అవి నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. టీవీ రేడియో ప్రసార సాధనాలు అంటే మనకు వీటికి ఒక టైం అనేది ఏముండదండి. మనకు ఇష్టం వచ్చినప్పుడు మనకు ఖాళీగా ఉన్న టైంలలో వాటిని యూజ్ చేసుకోవచ్చు. అవి ఎప్పుడైనా మనకు సమాచారాన్ని ఇస్తూ ఉంటాయి. వయోజన విద్యా కేంద్రాలు కూడా అలాంటివేనండి. అలాగే కరస్పాండెంట్ కోర్సులు కానీ, సార్వత్రిక పాఠశాలలు కానీ, అంటే మనకు ఉదయం టైం లేని వాళ్ళు రాత్రులు చదువుకోవడం కానీ, లేకపోతే కోర్సు పూర్తి చేయడానికి టైం లేని వాళ్ళు మనకు కోర్సులు చేస్తూ ఉంటారు కదా. సో ఇలా వాళ్లకు కోర్సులు దూర విద్య కోర్సులు చేస్తుంటారు కదా, అవన్నీ మనకు అనియత విద్య అంటే నథింగ్ బట్ నిరంతర విద్య కిందకే వస్తాయి. సో ఇక్కడ పైవన్నీ అండి. నిరంతర విద్యను అందించే సంస్థలు ఏవి అంటే
రాత్రి పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు, అలాగే టీవీ, రేడియో ప్రసారాలు. నెక్స్ట్, నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి నియత విద్య, ఆప్షన్ బి నిరంతర విద్య, ఆప్షన్ సి యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ డి ఏది కాదు. సో వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో చెప్పండి. అంటే మీకు కంటెంట్ కావాలా, లేకపోతే ఏ సబ్జెక్ట్కి సంబంధించి కావాలా, లేకపోతే ప్రాక్టీస్ బిట్స్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తూ ఉండండి. సో 7th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, నిరంతర విద్య. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం ఏది? నిరంతర విద్య. మనకు వచ్చేసి నిరంతర విద్య అంటే ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి విద్యను మనము చదువుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఏదో ఒక ఆటంకం కలిగి చదువు మానేసి ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళకు తగిన టైంలో వాళ్ళు చదువుకోవటానికి మనకు ఈ నిరంతర విద్య అనేది సహాయపడుతూ ఉంటుందండి. సో సరళీకృతంగా అంటే మనకు నియమ నిబంధనలు ఉండవండి వాటికి. సో అవి మనకు ఇంత టైం నుంచి ఇంత టైం అని మనకు ఉంటుందండి. అంటే రోజంతా చదువుకోకుండా 1 అవర్ 2 అవర్స్ ఇలా చదువుకుంటూ ఉంటారు కదా. సో అలాగా కూడా మనకు నిరంతర విద్యను అందిస్తూ ఉంటాయండి. దాంట్లో నియమ నిబంధనలు అనేటివి ఉండవు. దేంట్లో నియమ నిబంధనలు ఉంటాయి అంటే నియత విద్యలో ఉంటాయండి. అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణీత కాలంలో ఒక పద్ధతి ప్రకారం క్లాసులు జరగడం. అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్ క్లాసెస్ జరిగే స్కూల్స్ కానీ లేకపోతే రెగ్యులర్గా కాలేజెస్ జరగడం, ఇవన్నీ వచ్చేసి మనకు నియత విద్య కిందికి వస్తాయండి. దీంట్లో మనకు నియమ నిబంధనలు కంపల్సరీగా ఉంటాయి. అంటే మనకు ఉదయాన్నే రావాలి, అలాగే సాయంత్రం వరకు ఉండాలి. ఇటువంటి నియమ నిబంధనలు అనేటివి మనకు నియత విద్యలో ఉంటాయి. అలాగే యాదృచ్ఛిక విద్య అంటే ఏంటంటే మనకు తెలియకుండానే మనం అన్నీ నేర్చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలాంటి విద్యను వచ్చేసి యాదృచ్ఛిక విద్య అనేసి అంటాము. ఇది వచ్చేసి మనము చనిపోయేంత వరకు కూడా యాదృచ్ఛిక విద్య అనేది జరుగుతూ ఉంటుందండి. అది ఎలా అంటే మనం ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ దాన్ని చూడడము, లేకపోతే అది ఏం చేస్తుందో గమనించడం వల్ల కూడా నేర్చుకుంటూ ఉంటాం కదా. ఇలా మనకు తెలియకుండానే దాని గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. సో దాన్ని వచ్చేసి యాదృచ్ఛిక విద్య అంటాము. కాబట్టి ఇక్కడ నియమ నిబంధనలు దేనికి ఉంటాయి? నియత విద్యకు ఉంటాయి. యాదృచ్ఛిక విద్య అంటే మనకు తెలియకుండానే నేర్చేసుకుంటాం కదా ఏదైనా ఒక అంశానికి సంబంధించి, అలాంటి దాన్ని యాదృచ్ఛిక విద్య అంటారు. నిరంతర విద్య అంటే నియమ నిబంధనలు సరళీకృతం చేసి, అంటే మన కన్వీనియంట్ను చూసుకొని, అంటే మనకు అప్పుడు చదువు మానేసాము, ఆ సమయంలో మనం చదువుకోలేదు, కానీ వేరొక సమయంలో మనం చదువుకోవచ్చు అనమాట. అటువంటి విద్యా విధానం ఏది అంటే నిరంతర విద్య. మనము దూర విద్యా కోర్సులు అంటే ఇప్పుడు మనము ఇంట్లో ఉండి కొన్ని ఆన్లైన్ కోర్సులు నేర్చుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి వాటిని కూడా మనం నిరంతర విద్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 8th బిట్ చూద్దాం. విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ సమకాలీన సామాజిక అంశాలు, ఆప్షన్ బి విద్యార్థి వికాసం, ఆప్షన్ సి భవిష్యత్ సవాళ్ళు, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ అండి. మనం ఒక విద్యా ప్రణాళిక అనేది రూపొందించాలంటే ఏ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలంటే విద్యార్థి వికాసంను దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే భవిష్యత్ సవాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకోవాలి, సమకాలీన సామాజిక అంశాలు అంటే మన సమాజము కొత్తగా నూతన పోకడలతో వెళ్తూ ఉంటుందండి. సో అలాంటి వాటిని కూడా విద్యార్థులు గ్రాస్పింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా విద్యార్థి వికాసానికి అలాగే భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కొనే విధంగా విద్యా ప్రణాళికను రూపొందించాలి. నెక్స్ట్ సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. నెక్స్ట్ 9th బిట్ చూద్దాం. ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి గురుకుల భావన, ఆప్షన్ బి పాశ్చాత్య భావన, ఆప్షన్ సి భారతీయ భావన, ఆప్షన్ డి పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాశ్చాత్య భావన అండి. ప్రస్తుత విద్యాబోధన ఎలా ఉంటుందంటే వారి యొక్క భావాలు కానీ వారి యొక్క ఉద్దేశాలు కానీ పాశ్చాత్య భావనలో ఉన్నాయి. అంటే ఫాస్ట్గా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి, లేకపోతే ప్రతి ఒక్కటి రోజు రోజుకి టెక్నాలజీ ఇవన్నీ మారిపోతూ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే పాశ్చాత్య భావన అండి. సో ప్రస్తుత విద్యాబోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? పాశ్చాత్య భావనకు అనుగుణంగా ఉంది.
నెక్స్ట్, జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఇంగ్లాండ్, ఆప్షన్ బి రోమ్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి ఫ్రాన్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమెరికా అండి. జాన్ డ్యూయి వచ్చేసి ఏ దేశ విద్యావేత్త అంటే అమెరికా. నెక్స్ట్, త్రిధ్రువ ప్రక్రియలోని 3 ధ్రువాలు ఏవి? ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి విద్యార్థి, ఆప్షన్ బి ఉపాధ్యాయుడు, ఆప్షన్ సి సమాజం, ఆప్షన్ డి పైవన్యు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్యు అండి. మనకు త్రిధ్రువ ప్రక్రియలోని 3 ధ్రువ సో మనకు త్రిధ్రువ ప్రక్రియలో వచ్చేసి ఉపాధ్యాయుడు ఉంటాడండి, ఇక్కడ వచ్చేసి విద్యార్థి, నెక్స్ట్ సమాజం, ఇలా ఉంటుందండి. త్రిధ్రువ ప్రక్రియ ఉపాధ్యాయుడు విద్యార్థి, ఉపాధ్యాయుడు సమాజము, విద్యార్థి సమాజము, ఇలా మనకు త్రిధ్రువ ప్రక్రియ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్యు. త్రిధ్రువ ప్రక్రియలోని 3 ధ్రువాలు ఏవి? విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజము. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక అంటే? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విద్యా లక్ష్యాలను సూచించేది, ఆప్షన్ బి విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక, ఆప్షన్ సి విద్యార్థుల మార్పు సూచించేది, ఆప్షన్ డి ఏవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు విద్యా లక్ష్యాలను అనుసరించే ప్రణాళిక అండి. పాఠ్య ప్రణాళిక అంటే ఏంటంటే విద్యా లక్ష్యాలను అనుసరించే ప్రణాళికను మనము పాఠ్య ప్రణాళిక అనేసి చెప్తాము. నెక్స్ట్, విద్య సమాజ శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆర్థిక, ఆప్షన్ బి విద్యార్థుల వైయక్తిక భేదాలకు, ఆప్షన్ సి సామాజిక, ఆప్షన్ డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్థిక అండి. ఆన్సర్ వచ్చేసి సామాజిక అండి. విద్యా సమాజ శాస్త్రం వచ్చేసి విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యత వహిస్తుంది? మనకు ఈడ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉందండి. విద్యా సమాజ శాస్త్రం. సమాజ శాస్త్రంలో మనకి ఎక్కువగా దేని గురించి చెప్తుందండి? సమాజం గురించే చెప్తుంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి సామాజిక లక్ష్యాలకే ప్రాముఖ్యతనిస్తుంది. నెక్స్ట్ 14వ బిట్, మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని డాష్ అంటారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సమాజ శాస్త్రం, ఆప్షన్ బి సామాన్య శాస్త్రం, ఆప్షన్ డి మనోవిజ్ఞాన శాస్త్రం, ఆప్షన్ డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, సమాజ శాస్త్రం. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తాము అంటే సమాజ శాస్త్రం అనేసి పిలుస్తాము. నెక్స్ట్, మానవ జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సంస్కృతి, ఆప్షన్ బి జాతి, ఆప్షన్ సి మతము, ఆప్షన్ డి కులము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంస్కృతి అండి. మానవ జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది ఏది అంటే సంస్కృతి. మానవ జీవన విధానాన్ని అలాగే జీవన శైలిని ఏది సూచిస్తుంది? సంస్కృతి అనేది సూచిస్తుందండి. ఇవి వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించి ఫస్ట్ దీంట్లో బిట్ అయితే చూద్దామండి. భారతదేశ భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న భావకుడు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కొఠారి, ఆప్షన్ బి వచ్చేసి భారతీయ జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ సి వచ్చేసి సైమన్, ఆప్షన్ డి వచ్చేసి జీన్స్బర్గ్. సో కరెక్ట్ ఆన్సర్ని వచ్చేసి మీరు కామెంట్లో కామెంట్ చేస్తూ ఉండండి. నేను ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చేసి ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొఠారి అండి. భారతదేశం యొక్క భవిష్యత్తు వచ్చేసి తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందన్న భావకుడు ఎవరు అంటే కొఠారి. నెక్స్ట్, భారత రాజ్యాంగము డాష్ విలువలపై రూపొందించబడింది?
ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సమానత్వము, ఆప్షన్ బి సౌభ్రాతత్వము, ఆప్షన్ సి స్వేచ్ఛ సమన్యాయము, ఆప్షన్ డి పైవన్యు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్యు. భారత రాజ్యాంగం వచ్చేసి ఏ విలువలపైన రూపొందించబడింది అంటే సమానత్వము, సౌభ్రాతత్వము, స్వేచ్ఛ సమన్యాయము అనేటటువంటి విలువలపైన మనకు భారత రాజ్యాంగము రూపొందించబడింది. నెక్స్ట్, పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కొఠారి కమిషన్, ఆప్షన్ బి యశ్పాల్ కమిటీ, ఆప్షన్ సి వచ్చేసి 1986 విద్యా విధానం, ఆప్షన్ డి సత్యం కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొఠారి కమిషన్ అండి. ఇక్కడ వచ్చేసి పని అనుభవంను ప్రతిపాదించినటువంటి కమిటీ, పని అనుభవంని ప్రతిపాదించిన కమిటీ ఏది అంటే కొఠారి కమిషన్. నెక్స్ట్ బిట్, బేసిక్ విద్యా విధానకర్త ఎవరనగా. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అరవిందుడు, ఆప్షన్ బి ప్రొప్రైటర్ రామ్మూర్తి, ఆప్షన్ సి గాంధీజీ, ఆప్షన్ డి మోకలే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గాంధీజీ అండి. బేసిక్ విద్యా విధానకర్త ఎవరు అంటే గాంధీజీ. మనకు బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే గాంధీజీ. నెక్స్ట్, పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యతనిచ్చినది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ, ఆప్షన్ బి నూతన జాతీయ విద్యా విధానం, ఆప్షన్ సి స్లాడర్ కమిషన్, ఆప్షన్ డి మొదలియార్ కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అండి, నూతన జాతీయ విద్యా విధానం. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యతనిచ్చింది ఎవరు అంటే నూతన జాతీయ విద్యా విధానం వచ్చేసి మనకు పూర్వ ప్రాథమిక విద్య తప్పనిసరిగా ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరో పేరు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మొదలియర్ కమిషన్, ఆప్షన్ బి రామ్మూర్తి కమిటీ, ఆప్షన్ సి యశ్వాల్ కమిటీ, ఆప్షన్ డి ఆదిశేషయ్య కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొదలియర్ కమిషన్ అండి. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరొక పేరు ఏదంటే మొదలియర్ కమిషన్. మనకు మొదలియర్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడే మనకు సెకండరీ ఎడ్యుకేషన్ అనేటటువంటి ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది కాబట్టి సో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరొక పేరు ఏంటంటే మొదలియర్ కమిషన్. నెక్స్ట్ బిట్, కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఆప్షన్ బి ఎనర్జీ మినిస్ట్రీ, ఆప్షన్ సి మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి CABE. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు వచ్చేసి మనకు మానవ వనరుల మంత్రిత్వ శాఖ. మానవ వనరుల మంత్రిత్వ శాఖ వచ్చేసి మనకు విద్యాశాఖకు సంబంధించినటువంటి అన్ని పనులు చూస్తుందండి కేంద్రంలో. నెక్స్ట్, మంచి పౌరసత్వం ఏ విలువల కిందకి వస్తుంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రాజకీయ విలువలు, ఆప్షన్ బి సామాజిక విలువలు, ఆప్షన్ సి భౌతిక విలువలు, ఆప్షన్ డి నైతిక విలువలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామాజిక విలువలండి. మనకు మంచి పౌరసత్వం అనేది ఏ విలువల కిందికి వస్తుంది అంటే సామాజిక విలువల కిందికి వస్తుంది. నెక్స్ట్, వార్తా విద్యా విధానానికి మరొక పేరు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బేసిక్ విద్యా విధానము, ఆప్షన్ బి సెకండరీ విద్యా విధానము, ఆప్షన్ సి ప్రాథమిక విద్యా విధానము, ఆప్షన్ డి పూర్వ ప్రాథమిక విద్యా విధానము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, బేసిక్ విద్యా విధానం. మనకు వార్తా విద్యా విధానానికి మరొక పేరు ఏదంటే బేసిక్ విద్యా విధానము. నెక్స్ట్ బిట్, భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వైయక్తిక, ఆప్షన్ బి సమన్వయ, ఆప్షన్ సి సామాజిక, ఆప్షన్ డి ఏది కాదు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సమన్వయ అండి. భారతీయ విద్యా విధానం అనుకరణ వచ్చేసి అంటే మన భారతీయ విద్యా విధానం వచ్చేసి ఎటువంటి పద్ధతిని ఫాలో అవుతుందంటే సమన్వయ పద్ధతిని ఫాలో అవుతుందండి. నెక్స్ట్, భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి అమెరికా, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి రష్యా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. మనకు భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ ఏదంటే భారతదేశం. నెక్స్ట్ బిట్, పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి వచ్చేసి దీనిపై ఆధారపడుతుంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విద్యార్థుల సంఖ్య పైన, ఆప్షన్ బి వచ్చేసి ఉపాధ్యాయుల సంఖ్య పైన, ఆప్షన్ సి వచ్చేసి ఉపాధ్యాయ సమర్థత దక్షలపైన, ఆప్షన్ డి వచ్చేసి పాఠశాల నిధులపైన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. మనకు పాఠశాల యొక్క విద్యా ప్రమాణాల స్థాయి అనేది దేనిపైన ఆధారపడుతుందంటే ఉపాధ్యాయుని యొక్క సమర్థత దక్షలపైన ఆధారపడి ఉంటుందన్నమాట. మనకు విద్యార్థులు ఎంతమంది ఉన్నా సరే, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నా సరే, కానీ ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారనేది కాదండి, ఆ ఉపాధ్యాయులలో ఎంతమంది సమర్థత కలిగి ఉన్నారు అనేసి మనకు ఇంపార్టెంట్ అనమాట. సో మనకు పాఠశాల నిధులపైన అంటే పాఠశాల నిధులు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళలో సమర్థత లేకపోతే మనకు వేస్టే కదండి ఆ నిధులని. సో అలా కాబట్టి విద్యా ప్రమాణాల స్థాయి అనేది ఎవరిపైన ఆధారపడి ఉంటుందంటే ఉపాధ్యాయుల యొక్క సమర్థత దక్షలపైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ బిట్, సెకండరీ విద్యా కమిషన్ కాలము. సెకండరీ విద్యా కమిషన్ యొక్క కాలము. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది 1964 నుంచి 66, ఆప్షన్ బి 1952 నుంచి 53, ఆప్షన్ సి 1966 నుంచి 68, ఆప్షన్ డి 1944 నుంచి 46 వరకు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అండి. సెకండరీ విద్యా కమిషన్ కాలం ఎంత అంటే 1952 నుంచి 53 వరకు మనకు సెకండరీ విద్యా కమిషన్ అనేది జరిగింది. నెక్స్ట్, అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉందని పేర్కొంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ బి కొటారి కమిషన్, ఆప్షన్ సి వచ్చేసి తివారీ కమిషన్, ఆప్షన్ డి వచ్చేసి ఎన్సిటిఈ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, కొటారి కమిషన్. అందరికీ విద్య అనేటటువంటిది మనకు నానుడైతే ఉందన్నమాట, ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని. కానీ అది ఆచరణకు ఆమడ దూరంలో ఉందని పేర్కొంది ఎవరు అంటే కొటారి కమిషన్. నెక్స్ట్ బిట్, ఏఈపి అనేది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, ఆప్షన్ బి అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, ఆప్షన్ సి వచ్చేసి ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఆప్షన్ డి వచ్చేసి యాంటీ ఎడ్యుకేషన్ ప్రివెన్షన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అండి. ఏఈపి అంటే దానికి ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అండి. ఏఈపి అంటే అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఇవి వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, అలాగే కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.